जटचला के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अखब वंशीधर स्कूल नागर कर्नूल रोड जटचला। मज़ीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जटचला टाइम्स न्यूज। 24वें वार्ड के साबिक काउंसलर कोटला प्रशांत रेड्डी की शानदार तहनीत। जटचला मंजलिस बल्दिया के 24वें वार्ड के साबिक काउंसलर कोटला प्रशांत रेड्डी के गुज़िश्ता 5 बरसों में अवामी खिदमत अंजाम देने पर पद्मावती कॉलोनी की अवाम की जानिब से एक शानदार तहनीती तकरीब मुनक़िद की गई। इस मौके पर कॉलोनी के अवाम ने प्रशांत रेड्डी की खिदमत को सराहते हुए कहा कि इन्होंने वार्ड की तरक्की, बुनियादी सहूलतों की फराहमी और अवामी मसाइल के हल में कलीदी किरदार अदा किया है। अवामी मसाइल पर फौरी तवज्जो और मुसलसिल अवामी राब्ते ने उन्हें एक मिसाली अवामी नुमाइंदा बनाया। तकरीब से खिताब करते हुए कोटला प्रशांत रेड्डी ने कहा कि अवामी खिदमत इनके लिए एक मुक़द्दस जिम्मेदारी है और वो ओहदा ना होने के बावजूद अवामी खिदमत जारी रखेंगे। इन्होंने कहा कि ड्रेनेज, सड़कों और पीने के पानी जैसे मसाइल के हल के लिए हमेशा संजीदगी से काम किया और आइंदा भी अवाम के साथ खड़े रहेंगे। इस मौके पर कॉलोनी के नुमाइंदों, ख़वातीन और नौजवानों की बड़ी तादाद मौजूद थी। आइए देखते हैं जटचला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। నన్ను ఆశీర్వదించడానికి ఐఎస్ ఎన్నికలు కంప్లీట్ అయిన సందర్భంగా రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ వచ్చేటువంటి ఫ్యామిలీ సభ్యులు, అదేవిధంగా నమస్కారం. ముఖ్యంగా పద్మావతి కాలనీ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాలనీ ఇన్ టౌన్. అంటే ఇది బాగా నాకంటే ముందు కూడా మంచి గ్రో అయిన ఇట్లాంటి ఏరియాకు నన్ను కౌన్సిలర్గా ఫస్ట్ నామినేట్ చేయడానికి కాలనీ పెద్దలందరూ కూడా లక్ష్మారెడ్డి గారి దగ్గర ఆ రోజు ప్రశాంత్ అయితేనే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ అక్కడ చెప్పడం, అదేవిధంగా నన్ను గెలిపేయడానికి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని కొడుకులాగా తమ్ముళ్ళలాగా ఆశీర్వదించి నన్ను గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా గెలిపించిన తర్వాత గెలిచిన మరొక కేసు ఆ రోజు ఉన్న పరిస్థితిలో చాలామంది ఈ ఏరియాలో అయిన ప్రభావం ఏంది, నన్ను ఓడగొట్టాలని ఎంతోమంది కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మీరందరూ కలిసికట్టుగా నన్ను గెలిపేయడానికి కంకణం కట్టుకొని ఆ రోజు నన్ను గెలిపించిన తీరు, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 ఏళ్ళు మరి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమస్యను ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ అన్ని సమస్యలు సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. దానికి మీ అందరి ఆశీర్వాదంతో పాటు లక్ష్మారెడ్డి గారు కూడా మన వార్డ్ అనే వరకు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే అందరెడ్డి కూడా కొన్ని విషయాల్లో మనకు ఆపోజిట్గా కాకుండా మన పనులు సజావుగా సాగేటట్టు ఆయన కూడా చేయబట్టే ఈరోజు ఊరకుంట చెరువు ట్యాంక్ బండ్ అయిపోయింది. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్ ముఖ్యంగా పద్మావతి కాలనీకి సంబంధించి ప్రధాన సమస్య చెరువు నిండినప్పుడు వచ్చే నీళ్ళతోటి ఆ రోడ్డు బాగా నిండిపోతుండే. మరి లక్ష్మారెడ్డి గారి హయాంలో ఆ కాలువ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే హయాంలో ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇది 40-50 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని కడుతున్న కాలువ కాబట్టి జీవితంలో చిరస్థాయి నిలిచిపోతుంది కాబట్టి ఇద్దరు కూడా ధన్యవాదాలు. మరి అంతేకాకుండా ఈ పార్క్ అయితే ఏంది, ఫస్ట్ వెంకటేష్ అన్న డ్రైన్ అయితే ఏంది, శ్రీరాములన్న రోడ్ అయితే ఏంది, డ్రైన్ అయితే ఏంది, ఇక్కడ వెంకటేష్ అన్న నుంచి రాయసార్ ఇంటి వరకు రోడ్ అయితే ఏంది, మరి ఈ విధంగా ఇక్కడ మంచి కేవీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఏంది. ఈ కాలనీకి సంబంధించి చాలా పనులు గతంలో ఇప్పుడు పూర్తి చేసినాం. మరి ముఖ్యంగా 100% డ్రైనేజ్ కంప్లీట్ అయిన కాలనీ ఏంటంటే పద్మావతి కాలనీ. 100% రోడ్డు కంప్లీట్ అయిన ఏరియా పద్మావతి కాలనీ. మరి ఇక్కడ ఒక రోడ్డు చిన్నగా పెండింగ్ ఉంది, అది కూడా షార్ట్లీ
ఇప్పుడు ఈ కాలువ అయిపోయిన తర్వాత సైడ్స్ చేస్తే అది ఫుట్ అయిపోతుంది. ఇది కూడా రోడ్డు ఒక బైపాస్ ఇది ఇంకొక రోడ్ ఫామ్ అవుతుంది. ఆ రోడ్ నుంచి రోడ్ని బదిలీ స్ట్రైట్గా అది కూడా అయిపోతుంది. మరి దానితో ఈ మోరి మొత్తం అయిపోయినాక కొత్త రోడ్ కూడా దానిపైన వచ్చే ప్రపోజల్ అది కూడా అయిపోతుంది. మరి ఈ అన్ని పనులు చేయడంలో మీ అందరి సహకారం కూడా లేకపోతే ఏ పని చేయలేకపోతుంది. ఈ రోజులు మరి ఈ పనులు చేయడానికి సార్తో పాటు మీ అందరి శక్తి కూడా మరి దాన్ని మాటలతో చెప్పలేనంత అనుభూతి. అదేవిధంగా మనం ఎన్నో విమర్శలు చేసారు బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, అందరికి కూడా జవాబు అభివృద్ధితోనే చెప్పడం తప్పితే ఏ రోజు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని పొలిటికల్గా ఒకరిని టార్గెట్ చేయాలని ఆలోచన మనకు లేదు. అన్ని పార్టీలు సమానం అనుకున్నాం, ప్రతి ఒక్కరికి పనిచేసినాం. ఈ రోజు వరకు ఎవరు ఏ పార్టీ అని కూడా లేదు, అందరం సోదరమణిలాగా కలిసే ఉన్నాం ఈ కాలనీలో. మరి ఈ కాలనీలో అయితే మన వార్డు పరిస్థితుల్లో అభ్యర్థులు ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఎలక్షన్ వరకే రాజకీయం, తర్వాత అందరం ఒక యూనిట్గా తీసుకొని అందరం కలిసికట్టుగా చేయబట్టే డెవలప్మెంట్ ముందుకు పోయినాం. అది రానున్న రోజుల్లో కూడా మీ అందరి సహకారాలు నా పైన ఇలాగే ఉండాలని, అది నన్ను ఆశీర్వదించినందుకు, మరి ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు పరిస్థితి చేయడానికి వచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. కొంచెం జరగదు ఫోటో తీసుకోమని వెంకరెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.